కామ్రేడ్స్, ఈ బహిరంగ సభ కాదులేనటువంటి అన్నలారా, అక్కలారా, ప్రియమైన కామ్రేడ్స్, కారు చీకటిలో కాంతి రేఖ, కమ్యూనిజం అంతమైంది అనేటువంటి మతోన్మాద పాలక వర్గాలకి సమాధానంగా సిపిఐఎంఎల్ మాస్లైనటువంటి పార్టీ ఆవిర్భవిస్తున్నది. సిపిఐఎంఎల్ ప్రజాబంధ, సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్, పిసిసి, సిపిఐఎంఎల్ అనేటువంటి 3 విప్లవ సంస్థలు గత 15 నెలలుగా రాజకీయ సైద్ధాంతిక అంశాల మీద చర్చించుకొని ఒక ఉమ్మడి కార్యక్రమం, ఉమ్మడి రాజకీయ తీర్మానం, ఉమ్మడి నిబంధనావళి రాసుకొని ఐక్యతా మహాసభని, యూనిటీ కాన్ఫరెన్స్ ని జరుపుకోవాలి ఖమ్మంలో అని నిర్ణయించుకునే అందులో భాగంగానే ఈరోజు బహిరంగ సభ జరుపుకుంటా ఉన్నాం. బహిరంగ సభకు ముందు వేలాది మంది ప్రజా కళాకారులు, ఆదివాసీ కామ్రేడ్స్, ఇతర కామ్రేడ్స్, వాళ్ళతో పాటు అనేక మంది కష్టజీవులు, రైతులు, కూలీలు, ఇతర కష్టజీవులంతా వేలాది మంది ఖమ్మం పురవీధుల్లో కదం దొక్కి ఈ బహిరంగ సభను జరుపుకుంటా ఉన్నాం. హాజరైన ప్రతి ఒక్కళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందే ప్రదీప్ సింగ్ ఠాగూర్ గారు చెప్పినట్టుగా ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే బూర్జువా రాజ్యాంగ వ్యవస్థ కొన్ని పరిమితమైనటువంటి ప్రజాస్వామ్య హక్కుల్ని సైతం ప్రజలకు అందించిందో, ఆ ప్రజాస్వామిక హక్కులు కూడా లేకుండా ఇవాళ ఒక ఫ్యాసిస్టు రాజ్యం అనేటువంటిది ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతృత్వాన ఈ దేశంలో అమలవుతా ఉన్నది. నరేంద్ర మోడీ నాయకత్వాన ఆయన ఒక చక్రవర్తి. ఆయన ఈ దేశంలో రోజుకొక 10 లక్షల రూపాయల సూట్ వేసుకొని తిరిగేటువంటి విహారి. ఆయన నేతృత్వాన ఈ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, ఈ దేశంలో మైనార్టీల మీద, సెక్యులర్ శక్తుల మీద, ప్రజాస్వామిక శక్తుల మీద, ఈ దేశంలో మాట్లాడే వాళ్ళ మీద, ఈ దేశంలో ప్రజల గురించి అడిగే వాళ్ళ మీద తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి ఈ దేశాన్ని ఒక మతరాజ్యంగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి పాడు కాలం ఈ దేశానికి దాపురించింది. నరేంద్ర మోడీ ఇవాళ ఈ మీటింగ్ జరుపుకుంటున్నప్పుడు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క వాట్సాప్ యూనివర్సిటీలు పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నాయి. వేలాది మందిని అది డబ్బులు ఇచ్చి, దాంట్లో ఉద్యోగాలు ఇచ్చి, మన సెల్ ఫోన్లకు దూరి ఇవాళ మన మైండ్ సెట్ మొత్తం మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఇవాళ కళ్ళ ముందు కనపడతా ఉన్నది. మీరు సెక్యులర్ వాదులు కదా. ఇప్పుడు ఒక ఆయన మెసేజ్ పెట్టాడు. షాజహాను అనేటువంటి ఆయన చేసినటువంటి దుర్మార్గాల గురించి మీరేం మాట్లాడటం లేదు. బెంగాల్లో కమ్యూనిస్టులు ఉన్న కాలం నుంచి ఉన్నటువంటి సెక్యులర్ విధానం ఉందని మీరు మాట్లాడటం లేదా అని అడుగుతున్నారు. షాజహాను, నరేంద్ర మోడీ, అమిత్ షాయో ఈ ప్రతి ఒక్క దుర్మార్గాన్ని ఖండించడంలో ముందుంటాం.
కమ్యూనిస్టులు ఏదైనా కూడా ఖండించడంలో ముందుంటారు, మీకేమి సందేహం అక్కర్లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కానీ ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాం, ఎక్కడో పాలస్తీనా ప్రజలు పోరాడుతూ ఉంటే ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ దురహంకారాన్ని సపోర్ట్ చేసినటువంటి నరేంద్ర మోడీ, లేదు మరొక చోటనో మొసలి కన్నీరు గార్చేటువంటి నరేంద్ర మోడీ మణిపూర్లో మహిళల్ని వివస్త్రలు చేస్తే, మణిపూర్లో పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆయుధాలన్నింటినీ కొల్లగొట్టి మణిపూర్లో ఉన్నటువంటి ఆదివాసుల మీద దాడి చేస్తా ఉంటే ఈ దేశ ప్రధానమంత్రి మణిపూర్ పోయి పరామర్శించడానికే కనీసమైనటువంటి ఒక్క నిమిషం ఆయనకి సమయం లేదంటే ఈ నరేంద్ర మోడీ నేతృత్వాన ఏమి జరుగుతుందో అనేటువంటిది ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మైనార్టీల మీద, ఆదివాసుల మీద, జేఎన్యూ మీద, మొత్తం విద్యార్థుల మీద, పౌరకుల మీద, భీమా కోరేగావ్ కేసుల మీద, వీటన్నిటి వెనక నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఉన్నారు. వాడి యొక్క దుర్మార్గ విధానాన్ని ఈ దేశంలో అమలు జరుపుతూ ఉన్నారు. దాని మద్దతుగా ఎలా మాట్లాడే వాళ్ళ మీద పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్నటువంటి స్థితి కనబడతా ఉంది. ఇవాళ కార్పొరేట్ మీడియాని చేతిలో పెట్టుకొని, వాట్సాప్ యూనివర్సిటీని చేతిలో పెట్టుకొని ప్రజా ఉద్యమాల మీద దాడి చేస్తున్నటువంటి స్థితి కనపడతా ఉంది. అందుకే ఈ దేశంలో ఇప్పుడు ప్రస్తుత కర్తవ్యం కమ్యూనిస్టు విప్లవకారులు ఏకం కావడం ఒక కర్తవ్యం అయితే, ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయడానికి, కలిసి పోరాటం చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తులు, ప్రజాస్వామిక సెక్యులర్ శక్తులు మొత్తం కూడా కలిసికట్టుగా ముందుకు రావాలి. జర్మనీలో హిట్లర్ ఎట్లయితే ఫ్యాసిజాన్ని అమలు జరిపి ప్రపంచాన్ని జయించాలనుకొని ప్రపంచంలో ఊచకోత పోశాడో, ఇవాళ భారతదేశంలో కూడా హిట్లర్ వారసత్వాన్ని స్వీకరించిన నరేంద్ర మోడీ భారతదేశంలో కూడా నరమేధాన్ని అనుసరిస్తున్నాడు. కాబట్టి నెత్తురు తాగే మనిషి నరేంద్ర మోడీ, నెత్తురు తాగే మనిషి అమిత్ షా, ఈ దేశంలో నరహంతక జాతి ఆర్ఎస్ఎస్, బీజేపీ. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న శక్తులన్నీ ఐక్యమై పోరాడాల్సిన అవసరం ఉంది అనేటువంటిది మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగానే ఈ దేశంలో ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం గతంలో 13 నెలలు సృష్టించింది. ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్ని ఢిల్లీకి రానికుండా చేస్తే సరిహద్దులో రైతాంగం ఉన్నది. రైతాంగం ఏమడుగుతున్నది? మాకు కనీస మద్దతు ధర గ్యారెంటీ ఇవ్వండి అని అడుగుతున్నది. మేము పండించిన పంటకి 36 రకాల పంటలకి కనీస మద్దతు ధర ఇవ్వని అడుగుతున్నది. రైతు రాజ్యం, రైతులకు భరోసా ఇస్తా ఉన్న నరేంద్ర మోడీ రైతుల ఉసురు తీస్తున్నది, రైతుల ప్రాణాలు బలి కొంటున్నది. రైతుల యొక్క హక్కులు డిమాండ్ చేయడానికి ఢిల్లీ నగరానికి రావడానికి రైతులకి అంగీకారం తెలియజేయట్లేదు. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం, ప్రజల వ్యతిరేక ప్రభుత్వం, రైతుల యొక్క నెత్తుర్ని తాగే ప్రభుత్వం. కాబట్టి రైతాంగం, కూలీలు దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా నరేంద్ర మోడీ రామాలయాన్ని కట్టాడు. అయోధ్యలో రామాలయం కట్టి 1000 సంవత్సరాల పరిపాలనకి నాంది పలికిన అని చెప్పాడు. నిజమే, రామరాజ్యం తేవాలంటున్నావు నువ్వు. రామరాజ్యం అంటే
శంభూకుడి తల నరికే రాజ్యం కాదు మాకు కావాల్సింది. రామరాజ్యం అంటే ఇతరుల ప్రాణాలు బలిగొనే రాజ్యం కాదు. రామరాజ్యం అంటే ప్రతి మనిషి సౌఖ్యంగా సుఖంగా బతికే రాజ్యం కావాలి. ప్రతి మనిషి మనిషిగా బతికేటువంటి రాజ్యం కావాలి. ప్రతి మనిషి ఆత్మగౌరవంతో బతికే రాజ్యం కావాలి. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ తను ఇచ్చిన వాగ్దానం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. రాముడు అయోధ్య మసీదులు ఇవ్వడం, అదేవిధంగా మైనార్టీల మీదకి మెజార్టీని రెచ్చగొట్టడం ఇదే కార్యక్రమంగా ఉంది. కాబట్టి అదే ఫ్యాసిజం, అదే దుర్మార్గ విధానం, దానికి వ్యతిరేకంగా బలమైన పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఈ దేశ ప్రజలకు ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా మరొక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం మనందరం కొట్లాడాం. తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామ్యం ఉంటుంది అని భావించాం. ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందని చెప్పి భావించాం. కానీ తెలంగాణ వచ్చింది సకల జనుల సమ్మె, పోరాటం, త్యాగాలతోని, అనేక బలిదానాలతో తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఆయన మరో నిజాం నవాబు లాగా పరిపాలించాడు. ఆయన వెనుకున్న స్థనం రజాకారు సైన్యంలాగా వ్యవహరించింది. కబ్జాలు, దందాలు, ప్రగతి భవన్కి ఎవరు రాకపోవడం, సచివాలయానికి కూడా రాకపోవడం, ఆయన అధికారంలో ఉన్న 10 సంవత్సరాల పాటు ఏ ఒక్క ప్రతిపక్షానికి వినతి పత్రాన్ని తీసుకోవడానికి కూడా అనుమతి లేకపోవడం, పరమ నిరంకుశంగా ఫ్యూడల్ పరిపాలన కొనసాగించాడు. తెలంగాణ కోరుకుంది ఇది కాదు. తెలంగాణ సమాజం కోరుకుంది ఇది కాదు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలు చాలయ్యా నీ పరిపాలన, నీ రజాకార పరిపాలన చాలు, ఇంటికి బొమ్మని పంపించారు. అందుకనే కాంగ్రెస్ మన తిరిగి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా కొత్తది కాదు. దశాబ్దాల కాలం పరిపాలించిన పార్టీయే. నిన్న కాంగ్రెస్ అధికారంలో రావడానికి కాంగ్రెస్ గొప్పతనం కారణం కాదు. కేసీఆర్ పాపాలే శాపాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని గుర్తుంచుకోవాలి. మరి ఏ వాగ్దానాలు అయితే చేసిందో, ఏ గ్యారంటీలు అయితే ఇచ్చిందో ఆ గ్యారంటీలను అమలు చేయాలి. ఆ గ్యారంటీలతో పాటు ఇచ్చినటువంటి ప్రజాస్వామిక గ్యారంటీ ఇవ్వాలి. అరెస్టులు, కుట్ర కేసులు, నిర్బంధాలు, జైలుగా రాష్ట్రాన్ని మార్చడం, ఇలాంటి విధానాలకి స్వస్తి పలకాల. ప్రజల అభిప్రాయాల్ని స్వచ్ఛంగా, స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం అంటే ప్రజలకి బాధ్యత వహించాలి. ప్రభుత్వం అంటే రాజరికం కాదు. ప్రజాస్వామిక ప్రభుత్వం అంటే ప్రజల బాధల్ని, గాథల్ని అర్థం చేసుకుని ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన గ్యారంటీలు అమలు జరపాలని చెప్పి మేము ఈ సభ సందర్భంగా కోరుతా ఉన్నాం. రైతు రుణమాఫీ ఇంకా చేయలేదు. గ్యారంటీల అమలుకి 100 రోజులు గడువు పోతుంది. అన్ని గ్యారంటీలు అమలు చేయలేదు. అందుకే అన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలా. లేకపోతే ప్రజలు మన తిరిగి ఉద్యమిస్తారు, ఉద్యమాన్ని బాధపడతారు. అది గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగానే
సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఏర్పడుతున్న ఈ సందర్భంగా మేము ఒక్కడే చెప్తాల్సుకున్నాం. ఇలా ఈ దేశంలో పరిస్థితి మారింది. మా పార్టీ నాయకులైన డివి కృష్ణ గారు, రాయల సుభాష్ చంద్రబోస్ గారు, ఆనాడు మాతో ఉన్నట్టు వేములపల్లి వెంకటరామయ్య గారు, వీళ్ళంతా 40 సంవత్సరాల పాటు మా పార్టీలో, మేము న్యూ డెమోక్రసీ పార్టీలో ఉన్న ప్రాంతరంగిక పోరాటం చేశారు. సమాజం మారింది, పరిస్థితి మారింది. మన విప్లవోద్యమం ముందుకు పోవడానికి కలుగుతున్న ఆటంకాలను గుర్తించడంలో పార్టీ ఫెయిల్ అవుతుంది, అతివాదానికి గురవుతుంది, గడవాదానికి గురవుతుంది. కాబట్టి దాని నుంచి బయటపడి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలా, కార్మిక వర్గం మీద దృష్టి పెట్టాలా, రైతాంగం మీద దృష్టి పెట్టాలా, పెద్ద ఎత్తున సార్వత్రిక పోరాటాలకి ప్రజల్ని సన్నద్ధం చేయాలా, ఈ కర్తవ్యాలని చెప్పారు. కానీ 40 సంవత్సరాల పాటు పోరాడిన తర్వాత వాళ్ళు సైద్ధాంతికంగా ఫెయిల్ అవుతున్నా సరి చేసుకోకపోగా పోరాడే వాళ్ళ నాయకత్వాన్ని నిర్మాణ విచ్ఛిన్నకర విధానాలు అనుసరించినటువంటి ఫలితంగానే 2 బంధాల మధ్య పోరాటాన్ని ప్రజాస్వామికంగా నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లోనే సిపిఐఎంఎల్ ప్రజాబంధాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ దేశంలో పెట్టుబడిదారీ విధానం పెరుగుతుంది అని మేము స్పష్టం చేశాం. వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి అయింది. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా పెట్టుబడిదారీ విధానంలో ఉంది అని చెప్పాం. అందుకే రాజకీయంగా, సిద్ధాంతపరంగా మా విధానాలతోని మా డీవీకే, మా రవీణ ఏ సిద్ధాంత మార్గదర్శకత్వం ఇచ్చారో ఆ వెలుగులో మేము ముందుకు పోదలుచుకున్నాం. దానికి మనంతా ఉద్యమాల మీద కేంద్రీకరించాలా. మనందరం ప్రజా ఉద్యమాలకు అంకితం కావాలి. ఏ ఎర్రజెండా అయితే పోరాటాలకి సంకేతంగా ఉందో, ఏ ఎర్రజెండా అయితే పీడితుల గుండె చప్పుడుగా ఉందో ఆ జెండాని భుజం మీద మోసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కూడా బలమైన విప్లవోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అని మనందరూ ఈ సందర్భంగా గుర్తించాలి. కొంతమంది అవాకులు చవాకులు వెళ్తారు, వాళ్ళకి పేరడం తప్ప కదలడం రాదు. వాళ్ళకి పేరడం తప్ప తమ కాళ్ళ కింద నేల కరిగిపోతుంది అనేది తెలియదు. వాళ్ళంతా జడపదార్థంగా మారి ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 2 కర్తవ్యాలు: బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం, అదేవిధంగానే ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఫ్యాసిస్ట్ వ్యతిరేక పోరాటాన్ని నిర్మించడం మన కర్తవ్యం అని గుర్తించాలని చెప్పి ఈ బహిరంగ సభకు హాజరైన మీ అందరికీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, రేపు ఎల్లుండి ఇక్కడ జరిగేటువంటి మాస్ లైన్ జాతీయ ఆల్ ఇండియా మహాసభను కూడా జయప్రదం చేయడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పి కోరుతూ లాల్ సలాం చెప్తూ ముగిస్తున్నాను.